బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్టలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ అత్యంత రహస్యంగా జరుగుతోంది. ఆపరేషన్ వివరాలపై అటు ఛత్తీస్గఢ్ ఇటు తెలంగాణ పోలీసులు అత్యంత గోప్యతను పాటిస్తున్నారు. బలగాలకు దిశానిర్దేశం చేస్తూ గగనతలంలో హెలికాప్టర్లు, డ్రోన్లు చెక్కలు కొడుతున్నాయి. కర్రెగుట్ట చుట్టూ 20,000 భద్రతా బలగాలు మోహరించాయి. మావోయిస్టులు, పోలీసుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. బలగాల కాల్పుల్లో 38 మంది మృతి చెందినట్లు సమాచారం. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు హిడ్మా దేవా కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కాగా స్థానికులు ఎవరూ బయటకు రావద్దని పోలీసులు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆపరేషన్ కాగార్లో భాగంగానే మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. కాగా మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో ఓ జవాన్కు గాయాలైనట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతుంది. ఒకరిగా ఇద్దరు కాదు, ఆల్మోస్ట్ 20,000 మంది పోలీసు బలగాలు తెలంగాణ అదేవిధంగా ఛత్తీస్గఢ్ సరిహద్దు రాష్ట్రాలకు చెందినటువంటి పోలీసులు, ప్రత్యేక పోలీసు బలగాలు అన్నీ కూడా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం కర్రెగుట్టల్లో ఆపరేషన్ ఖగార్ కొనసాగిస్తూ ఉన్నాయి. ఆ కర్రెగుట్టల ప్రాంతం చాలా థిక్ ఫారెస్ట్గా ఉంటుంది. అక్కడ కొండ మీద ఉంటారు. అక్కడ ఆల్మోస్ట్ 1,000 మంది మావోయిస్టులు ఉన్నారనే సమాచారం అందడంతో ఆల్మోస్ట్ ఒక 5 రోజులుగా ఈ ఆపరేషన్ ఖగార్లో భాగంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ పోలీసు బలగాలు రెండూ కూడా కూంబింగ్ నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఎదురుకాల్పులు చోటు చేసుకుంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు అందిన సమాచారం ప్రకారం తొలుత 28 మంది దాకా మావోయిస్టులు చనిపోయారని ఒక సమాచారం అందింది. తర్వాత దాని నెంబర్ పెరిగిందని కూడా తెలుస్తుంది. ఆల్మోస్ట్ 28 కాదు 38 మంది మావోయిస్టులు చనిపోయారని తెలుస్తుంది. ప్రధానంగా ఎవరైతే మావోయిస్టు అగ్రనేతలుగా ఉన్నారో హిడ్మా కావచ్చు, దేవ కావచ్చు, వీళ్ళిద్దరు చాలా మావోయిస్టు ఉద్యమాన్ని చాలా బలంగా నడిపిస్తున్నటువంటి ఇద్దరు అగ్రనేతలు. వీళ్ళిద్దరిని పట్టుకోవడం కోసం, వీళ్ళిద్దరిని ఎట్టి పరిస్థితుల్లో హంట్ డౌన్ చేయడం కోసం పర్టికులర్గా ఈ ఆపరేషన్ చేపట్టినట్టు మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. సో వీళ్ళిద్దరి కోసం కొనసాగుతుంది. అందులో భాగంగా అంటే ఆల్మోస్ట్ 1000 మంది మావోయిస్టులు ఆ కర్రెగుట్టల ప్రాంతంలో ఉన్నట్లుగా ఒక ఇన్ఫర్మేషన్ అందడంతో పక్కా ప్లాన్తోనే మొత్తం 2 రాష్ట్రాలు, తెలంగాణ ఛత్తీస్గఢ్ చెందినటువంటి 2 పోలీసులు కావచ్చు, లేదంటే ఆయా రాష్ట్రాలకు చెందినటువంటి ప్రత్యేక పోలీసు బలగాలు కావచ్చు, ఈ 2 కూడా సంయుక్తంగా ఆపరేషన్ ఖగార్లో భాగంగా కూంబింగ్ నిర్వహిస్తూ ఉన్నాయి. చాలా నిశ్చితంగా కీన్గా అబ్జర్వ్ చేస్తూ స్టెప్ బై స్టెప్ ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికోసం వారిని ఫైండ్ అవుట్ చేయడం కోసం హెలికాప్టర్లు, అదేవిధంగా డ్రోన్స్ను కూడా ఉపయోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ నక్కి ఉన్నారు, ఎక్కడైతే వాళ్ళకి అంటే ఆ కర్రెగుట్టల ప్రాంతం చాలా థిక్గా ఉంటుంది కాబట్టి ఫారెస్ట్ ప్రాంతం, దాన్ని ఎక్కడ వాళ్ళ స్థావరాలు ఎక్కడెక్కడ ఉంటాయనే విషయాన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం, వాటిని జీరో చేయడం కోసం ఈ డ్రోన్స్ కావచ్చు, హెలికాప్టర్ ద్వారా కూడా మొత్తం ఉపయోగిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పటివరకు ఆల్మోస్ట్ 30 నుంచి 38 మంది చనిపోయారనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అంతేకాదు, అసలు ఈ రీసెంట్ టైమ్స్లో మనం చూసినట్లయితే వరుసగా మావోయిస్టుల ఎన్కౌంటర్లో దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. అంటే చాలా పెద్ద ఎత్తున ఆల్మోస్ట్ ఈ మంత్లోనే, అంటే ఈ ఇయర్లో ఆల్మోస్ట్ 4 నెలల వ్యవధిలోనే 100కు పైగా చనిపోయిన సందర్భాలు కూడా మనం చూసాం. అంతకుముందు 2024 ఎన్నికలో కూడా కొన్ని నెలల్లో ఎన్కౌంటర్లు జరిగాయి. చాలా పెద్ద సంఖ్యలో చనిపోయారు. అంటే కంపారిటివ్ పోలీసు బలగాలతో పోల్చుకుంటే వాళ్ళు చాలా పెద్ద సంఖ్య పోలీసు బలగాల్లో కూడా, అంటే జవాన్లకు కూడా నష్టం జరిగింది. ఖచ్చితంగా 10 నుంచి 20 మంది దాకా జవాన్లు చనిపోతే అక్కడ మాత్రం 100కు పైనగానే మావోయిస్టులు ఈ రీసెంట్ టైమ్స్లో చనిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏదైతే అమిత్ షా గతంలో చాలా స్పష్టంగా చెప్పారో, ఎట్టి పరిస్థితుల్లో దేశంలో అంతర్గత ఉగ్రవాదాన్ని సహించబోము, ఎక్కడున్నా కూడా వేరు చేస్తామంటూ, దానికోసం చాలా బలమైన స్టెప్స్ తీసుకుంటున్నామంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో చాలా బలంగా ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత దీన్ని ఇంటెన్సిఫై చేశారు పోలీసు బలగాలన్నీ కూడా ఆయా రాష్ట్రాల్లో. పర్టికులర్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడైతే మావోయిస్ట్ ఫోర్సెస్ బాగా యాక్టివ్గా ఉన్నాయో, చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నాయో, వారిని అంతమొంచడం కోసం, లేదంటే అరికట్టడం కోసం, అంటే వాళ్ళకి ఆల్రెడీ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఖచ్చితంగా మీరు జనజీవన సంస్థలో కలిసి మామూలుగా బతికేస్తామంటే రండి, లేదంటే మాత్రం ఇట్టి పరిస్థితుల్లో ఏరివేతలో భాగంగా ఎవరు కూడా మిగలరు అనే డైరెక్ట్ స్టేట్మెంట్ కూడా ఇచ్చిన నేపథ్యంలో చాలా స్పష్టంగా క్లియర్గా 2 రాష్ట్రాలు చెందినటువంటి పోలీసులు కావచ్చు, పోలీసు బలగాలు కావచ్చు ఆపరేషన్ ఖగార్లో భాగంగా నిర్వహిస్తున్నారు. ఈ పట్ల కర్రెగుట్ట ప్రాంతం మొత్తం కూడా ఇప్పటికీ తుపాకుల మోత మోగిపోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ 1000 మంది మావోయిస్టులు ఉన్నట్లయితే ఇక్కడ మాత్రం 20,000 మంది దాకా పోలీసు బలగాలు ఉన్నారు. కాబట్టి చాలా ఫోర్స్ఫుల్గా
ఇంపాక్ట్ ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే జవాన్లకు సంబంధించి ఒకరిద్దరు గాయాలు పాలారు, నో క్యాజువాలిటీస్, కానీ అక్కడ మాత్రం చాలా పెద్ద ఎత్తున లాస్ జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. ఇంకా ఇంటెన్సిఫైడ్గా ప్రతిదీ కూడా 5 రోజులుగా కొనసాగుతూ ఉంది, స్టిల్ కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు 1000 మంది ఉన్నారా లేదా 1500 ఉన్నారా, ఒక అథెంటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఖచ్చితంగా 1000 మంది దాకా ఉండొచ్చు కర్రెగుట్టలో అని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వీళ్ళంతా కూడా కోమింగ్ని ఇంటెన్సిఫై చేసిన పరిస్థితి కనిపిస్తుంది. స్టిల్ దాని ఇన్ఫర్మేషన్ అంటే అదే మొత్తం కంప్లీట్గా ఆపరేషన్ కగార్లో భాగంగా ఈ కోమింగ్ కంప్లీట్ అయిన తర్వాత దాని నెంబర్స్ కావచ్చు, అంటే ఎంతమంది చనిపోయారు ఏంటి, వీళ్ళకి పోలీసు బలగాలు ఎంతమంది గాయపడ్డారు, వాళ్ళు ఎంతమంది చనిపోయారనే ఒక నెంబర్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. బట్ స్టిల్ అక్కడైతే చాలా ఫిరోషియస్గా ఫైట్ వార్ అయితే జరుగుతుందని మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. రైట్ వెంకట్, హెడ్మా దేవానే ఎందుకు టార్గెట్గా తీసుకుంటున్నారంటారు? రైట్, మావోయిస్ట్ ఉద్యమాన్ని కీలకంగా నడిపించడంలో వీళ్ళ పాత్ర చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి. హిడ్మా కావచ్చు, దేవా కావచ్చు, వీళ్ళిద్దరు ఏంటంటే జనరల్గా మన పోలీస్ వ్యవస్థలో కావచ్చు, లేదంటేనేమో మన రాజకీయ వ్యవస్థలో ఒక వ్యక్తికి వారి యొక్క పొజిషన్ బట్టి చాలా అంటే ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం అక్కడ వారికి కూడా అంటే హిడ్మా అదేవిధంగా దేవా ఎవరైతే ఉన్నారో వారికి కూడా 4 అంచెల భద్రత, అంటే వారి వ్యక్తిని కాపాడుకోవడం కోసం వాళ్ళలోనే వాళ్ళు అంటే ఆ మావోయిస్టులే ఒక 4 అంచెలుగా భద్రత ఏర్పాటు చేసుకొని వాళ్ళని సేవ్ చేస్తూ ఉంటారు. అంటే అంత స్థాయిలో ప్రభావవంతమైనటువంటి మావోయిస్ట్ అగ్రనేతగా వచ్చి అతని మీద రివార్డ్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. ఆయన కోసం చాలా సంవత్సరాలుగా గాల్సిన పరిస్థితి కనిపిస్తుంది హిడ్మా కోసం. హిడ్మా కావచ్చు, దేవా కావచ్చు. హిడ్మా అనేది వ్యక్తి చాలా తీవ్రమైనటువంటి చాలా పోలీసు వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్పడడం కావచ్చు, చాలా ఆపరేషన్స్లో అతను నేరుగా పాల్గొనటం, లేదంటే అతని గైడెన్స్ ద్వారా ఈ బ్లాస్టులు చేయడం కానీ ఇలాంటివి కూడా జరిగిన నేపథ్యంలో అతను ఎట్టి పరిస్థితుల్లో హంటెడ్ డన్ చేయాలి, లేదంటే సజీవంగానే పట్టుకోవాలనే ప్రాస్పెక్ట్లో చాలా బలంగా నిర్ణయించుకుంటే అర్థమవుతుంది. హిడ్మా దేవా కూడా అక్కడే కర్రెగుట్టలోనే ఉన్నారు అనేది ఒక సమాచారం. అఫ్కోర్స్ అక్కడ ఆయన ఉన్నారా లేదా, వాళ్ళిద్దరు ఉన్నారా లేదా అనేది ఒక పక్కన పెట్టినట్లయితే ఒక సమాచారం అయితే అందింది. దాన్ని బేస్ చేసుకొని ఆ కర్రెగుట్టలో కూంబింగ్ ఆపరేషన్ కగార్లో భాగంగా కూంబింగ్ అయితే చాలా వేగవంతంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా వాళ్ళు చాలా మావోయిస్ట్ ఉద్యమానికి అంటే ఆల్మోస్ట్ వైప్ అవుట్ అవుతున్న పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా మావోయిస్ట్ ఉద్యమం కావచ్చు, లేదంటే మావోయిస్టుల యొక్క ప్రభావం తగ్గిపోతున్న నేపథ్యంలో ఎవరైతే ఇప్పటికూ ప్రస్తుతం స్టిల్ ఇంకా యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, హిడ్మా కావచ్చు లేదా దేవా కావచ్చు, మరికొంతమంది ఎవరైతే ఉన్నారో వారిని హంటెడ్ డౌన్ చేయడం కోసం అయితే చాలా సివియర్గా డెసిషన్ తీసుకొని ముందుకెళ్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెంకట్.